వీళ్ళది ఏంటంటే యూనియన్లో 2 వర్గాలు అయిపోయినాయి. అంటే ఇప్పుడు శేఖర్ మాస్టర్ అంటే నాకంటే తోపేవాడు లేడు, జానీ మాస్టర్ నాకంటే ఎవడు తోపేవాడు లేడు. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే జానీ మాస్టర్ భార్య సుమలత గారు యూనియన్ ప్రెసిడెంట్ అనమాట. యాక్చువల్గా వీళ్ళు ఏంటంటే రీసెంట్గా ఒక సాంగ్ చేశారు. ఒక సాంగ్లో చిన్న ఏదో గొడవలు రావడం వల్ల ఆ గొడవలు పెద్దగా అయిపోయి యాక్చువల్గా 15 రోజుల నుంచి గొడవలు నడుస్తున్నాయి. కొంతమంది దీంట్లో మెంబర్స్ మేము రిజైన్ చేస్తామని చెప్పి వాళ్ళ ఫెడరేషన్కి వెళ్ళి ఆ ఫెడరేషన్లో ఏదో తీసుకొని వస్తే ఎలక్షన్స్ చేద్దామని ఎలక్షన్స్ పెట్టాలి కంపల్సరీ అని చెప్పి ఆ సిచ్యువేషన్లో గొడవలు అయిందనమాట. ఆ గొడవలు ఏంటంటే ఎంత గొడవలైనా కొట్టుకొని తిట్టుకొని అరుచుకుంటారా, కూర్చొని మాట్లాడుకోవాలా, లేకపోతే పెద్దవాళ్ళ దగ్గర పోయి కూర్చొని మాట్లాడుకోవాలా. మీరు అంత పెద్ద కొరియోగ్రాఫర్లు అయి ఉండి రోడ్డు ఎక్కి మాట్లాడితే మిమ్మల్ని చూసి ఎవరు ఏం నేర్చుకోవాలా? అవునా కదా? అది అయితే ఒకప్పుడు శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఎప్పుడు అంటే ఏదైనా కొన్ని ప్రోగ్రాంలలో సొంత అన్నదమ్ములు లెక్క కలిసి తిరిగేది. కానీ ఈరోజు చూస్తే మరి ఎట్లా అంటే చిన్నపిల్లలు కొట్టుకున్నట్టు మీదకి వెళ్ళుకుంటూ చెప్పులు అని చెప్పేసి అవన్నీ ఇవని చెప్పేసి ఇంత ఘోరంగా కొట్టుకుంటున్నారు. అవును. అంటే ఇదంతా రాజకీయం కోసమేనా? రాజకీయం కోసం అంటే ఇక్కడ ఏంటంటే వర్గాలు. జానీ మాస్టర్ ఇప్పుడు 2 సార్లు గెలవటం, 3 సార్లు గెలవటం, గెలిచిన తర్వాత కూడా ఆయన మీద ఎన్ని ఎలిగేషన్స్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ప్రెసిడెంట్ వాళ్ళ భార్య అయింది. యువతలో నిలబడేటోళ్ళు ఉంటారు కదా. శేఖర్ మాస్టర్ కొంతమందికి సపోర్ట్ చేస్తుండు. ఎవరికి? భాను మాస్టర్కి అండ్ అలాగే పంజాగుట్ట ప్రకాష్. ఆయన లాస్ట్ టైం నిల్చుంటే శేఖర్ మాస్టర్ ఆయనకు సపోర్ట్ చేసిండు. వాళ్ళు గెలవలేదు కాబట్టి ఇప్పుడు ఏంది, దీన్ని ఒక క్రియేటివ్ సృష్టించి దీని మీద పెద్ద గొడవలు తేవాలని. ఇంకోటి ఏంటంటే తెలుగు యూనియన్ అంత దొంగ యూనియన్ ఏది లేదు. తెలుగు డ్యాన్సర్స్ యూనియనే ఈ 24 క్రాఫ్ట్స్లో అదొక్కటే. వాళ్ళు ఒక మనిషిని పసిగడితే వాడు జీవితం నాశనం అయిన దాకా వాడిని విడిచిపెట్టారనమాట. కొంతమంది ఉంటారు దీంట్లో. ఎలా ఉంటుందంటే వాడికి టాలెంట్ ఉంది అని వాళ్ళు పసిగట్టారనుకో వాడికి కార్డియరు ఏదన్నా ఒకటిగా చిల్లర మాటలు చెప్పి వాడి జీవితం నాశనం అయిన దాకా అంతే. అక్కడ దాకా ఎందుకు? ఇప్పుడు డీలో ఎంతమంది కొరియోగ్రాఫర్స్ ఉన్నారు, ఒక్కడైనా కొరియోగ్రాఫర్ అయిందా? ఒక్కడే అయిండు. ఆడు శేఖర్ మాస్టర్ దగ్గర డ్యాన్స్ కొరియోగ్రాఫ్ చేసుకున్న పిల్లగాడికి బలవంతంగా పిలిపించి ఇచ్చారు. యశ్వంత్కి ఎందుకు ఇచ్చారంటే మా తెలంగాణ యూనియన్ గొడవలు అయిన తర్వాత మేము ఎవరికైనా కార్డు ఇవ్వాలని ఒక రూల్ పెడితే అప్పుడు యశ్వంత్ కొంతమంది పొలాక్ విజయ్ అనే కొరియోగ్రాఫర్లకు వచ్చింది తప్ప ఇప్పుడున్న కొరియోగ్రాఫర్లకు ఎవరికి రాదు. ఎందుకు రాదంటే వాడు వస్తే వీళ్ళ భూవే ఆడబోతుందో వీళ్ళ ఫుడ్ ఆడబోద్దు. ఆల్రెడీ శేఖర్ మాస్టర్కి చాలా సాంగులు తక్కువైనాయి. అప్పట్లెక్క ఏముంది ఇట్లా అనమాట. చాలా అంటే చాలా ఒక్కసారి వీళ్ళు మనిషిని పసిగడితే మాత్రం దగ్గర రానియరు అనమాట. అందుకోసమే నేనేమంటానంటే ఎవరికైనా కార్డు ఇవ్వండి. చిన్నవాడికి ఇస్తావా, పెద్దవాడికి ఇస్తావా, వాడికి మాస్టర్ కార్డు ఇస్తావా, డాన్సర్ కార్డు ఇస్తావా, కార్డు నీకేమైంది? వాడు డబ్బులు కట్టుకుంటాడు, కార్డు తీసుకుంటాడు. అయితే కొరియోగ్రాఫర్ అవుతాడు, లేకపోతే ఇంకేదో అవుతాడు. మేము తెచ్చేది మా తెలంగాణ యూనియన్ తరపు నుంచి రూల్ ఏంటంటే ఎవరికైనా కార్డు ఇవ్వాలి. అది తెలంగాణ యూనియన్ కానీ తెలుగు యూనియన్ కానీ. ఇక్కడ 2 యూనియన్స్ ఉన్నాయి. చాలామంది ఏంటంటే తెలంగాణ అయింది ఆంధ్ర అయింది అని ఎందుకు అనుకుంటారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు. అలాగే తెలంగాణ యూనియన్ ఉంది, ఆంధ్ర యూనియన్ ఉంది. అందుకోసమే ఎవరికైనా కార్డు ఇవ్వాలనే రూల్ తెచ్చినాం మేము. ఇప్పుడు కూడా రూల్ ఏంటంటే మన రీసెంట్గా ఆటా సందీప్ గారికి కార్డు మొన్న హుక్కు స్టెప్ తర్వాతనే సాంగ్ ఇచ్చారు. అది కూడా చిరంజీవి గారు రికమెండేషన్ చేసి ఇచ్చారు. 30 లక్షలు తీసుకొని ఇచ్చారు ముగ్గురికి. ఒక అసిస్టెంట్ కార్డు, 2 కొరియోగ్రాఫర్ల కార్డులు. అలా ఉంది. డీలో కూడా చాలామంది కొరియోగ్రాఫర్లు ఉన్నారు. అవును. కానీ వాళ్ళందరూ ఎందుకు సినిమాలు చేయలేకపోతున్నారు? ఎందుకంటే డీ కొరియోగ్రాఫర్లు కష్టపడి వాళ్ళని దీంట్లోకి రానియరు. ఎందుకు రానియరు అంటే వీళ్ళు దీంట్లోకి వస్తే చాలా పెద్దోళ్ళు అవుతారు కదా. జానీ మాస్టర్ వర్క్ పోతుంది, శేఖర్ మాస్టర్ వర్క్ పోతుంది. ఇప్పుడు జనాలకు తెలియదు ఏంటంటే కొరియోగ్రాఫర్ అనేది చాలా ఈజీ లాజిక్. అవకాశాలు రావాలంటే ఒక్క సాంగ్ ఇట్టే చాలు. అర్థమైందా? వీళ్ళు ఎట్లాగా డీలో ప్రూవ్ కొరియోగ్రాఫర్స్ కదా. ఇప్పుడు సినిమాలు చేస్తే వాళ్ళకి అవకాశాలు వస్తాయి, మంచి టాలెంట్ చూపిస్తారు. జానీ ఎప్పుడు పనికొస్తారా, శేఖర్ పనికొస్తారా, భాను పనికొస్తారా, వీళ్ళు పనికొస్తారా? అది అందుకోసమే ఇయ్యరనమాట. ఇప్పటి నుంచే కాదు, అది ఎప్పటి నుంచో ఉంది. ఆటా నుంచే ఉంది. ఆటోలో ఉన్నవాడు ఎవడు కొరియోగ్రాఫర్ అని చెప్పండి ఒక మాట. ఒక బెల్లంపల్లి మల్లేష్ తప్ప, నెక్స్ట్ ఇప్పుడు ఆటా సందీప్ తప్ప ఎవరు కార్డులు లేవు. ఎవరు కార్డులు ఇవ్వరు. వాళ్ళు ఎందుకు ఇవ్వరంటే వస్తే మా ఫుడ్ పోతుంది కదా. అట్లా ఓకే. వీటి మీద ఎవరు క్వశ్చన్ చేయరు కాబట్టి అంటే కొరియోగ్రాఫర్లు చేయరు. ఎవరికి ఏం పని చేయడానికి? ఓన్లీ బషీర్ మాస్టర్ చేస్తారు. ఎందుకంటే మా లైఫ్ ఖరాబ్ చేసింది తెలుగు యూనియనే కదా. మాకు కార్డులు ఇవ్వమంటే హైట్ ప్రాబ్లం అని ఇంత దూరం తీసుకొచ్చారు. అందుకోసం క్వశ్చన్ చేసిన వాడిని ఏదేదో సృష్టిస్తారన్నమాట. ఏం సృష్టించినా ఇక్కడ పోయే ఫరక్ పడేది ఏం లేదు. అందరికీ కావాలి వర్క్. నీ వర్క్ ఆపేది ఎవడు లేడు. నువ్వు కార్డు ఇస్తే నీకు టాలెంట్ ఉంటాను, పెద్ద కొరియోగ్రాఫర్ అవుతావు, లేకపోతే కావు, అంతే.